ఇప్పుడు ఎట్లా ఉంటదంటే ఉద్యోగం వచ్చినటువంటి వాళ్ళదొక బాధ, ఉద్యోగం రాని వాళ్ళదొక బాధ. విదేశాల్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నోళ్ళు కూడా భారతదేశంలో రిజర్వేషన్ల వల్లనే మేము నష్టపోతున్నామనే ఫీలింగ్. కానీ ఈ ప్రభుత్వ ఉద్యోగుల కంటే అక్కడ బాగా సంపాదించుకున్నారు. ఆ సంగతి మర్చిపోతున్నారు. ఈ ప్రభుత్వ ఉద్యోగంలో అయిపోయినటువంటి తర్వాత నానా తిప్పలు పడుతున్నాడు ఉద్యోగి. అక్కడికెళ్ళాక మాత్రం వాళ్ళు దర్జాగా బతికేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి దళితుల అభ్యున్నతికి ఇంకా చాలా చేయాల్సింది. ఈ రోజుకి కూడా పల్లె ప్రాంతాలలో వాళ్ళకి శ్మశాన వాటికలు లేవు చాలా మందికి. చాలా తిప్పలు పడుతున్నారు. అక్కడ ఇవాల్టికి కూడా ఓసీ, ఎస్సీ ఫీలింగ్ ఉంది. శ్మశానంలో దళితుల్ని చేసుకోనీయకుండా ఉంది. అట్లాంటప్పుడు వాళ్ళు తిరగబడుతున్నటువంటివి చూస్తున్నాం. ఇదేదో నిజ జీవితంలో లేదు అనుకోవడం అమాయకత్వం. సినిమాల్లోది కాదు, నిజ జీవితంలో జరుగుతున్నాయి. ఈనాటికి కూడా వివక్ష సాగుతోంది. ఇప్పుడు ఇస్రో బడ్జెట్ 2014 $1.1 బిలియన్ అయితే ఎస్సీ, ఎస్టీ బడ్జెట్ $11.65 బిలియన్. 26లో $1.4 బిలియన్ ఇస్రో బడ్జెట్ ఉంటే ఎస్సీ, ఎస్టీ బడ్జెట్ $35.9 బిలియన్. లాస్ట్ 12 ఏళ్లలో ఎస్సీ, ఎస్టీ బడ్జెట్ ఏమో విపరీతంగా పెరిగింది, ఇస్రో బడ్జెట్ తక్కువే పెరిగింది అనేది. ఇలాంటి పెచ్చ పెచ్చ కంపారిజనే లెక్క వేరు. ఇస్రోది ఎవరితో కంపేర్ చేయాలి? నాసాతో కంపేర్ చేయాలి, లేదా ఇస్రోతోనే కంపేర్ చేయాలి. లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ ఎక్కడ అనేది. దాంతో దళితులకి బలైన వర్గాలకి ఇచ్చేది ఆ లెక్కనైతే జీతం 12 ఏళ్ల క్రితం జీతం 10,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు ఇవాళ 50,000 తీసుకుంటున్నారు, లేదా కనీసం 30,000 తీసుకుంటున్నారు. దాన్ని ఏమందాం? దానికి దళితులు దానికి గుర్తుపెట్టడం ఏంటి? దళితుల్ని ఇంకా చాలా మార్చాలి, చాలా అభ్యున్నతి తీసుకురావాలి వాళ్ళకి. ఇవాళకి కూడా దళిత మహిళల్ని వివాహం కావచ్చు, దళిత పురుషులకు వివాహం కావచ్చు, వీటిట్లలో వాళ్ళ కులంలో జరుగుతుందని కులాంతర వివాహాలు ఎక్కువ జరుగుతున్నాయా? ప్రోత్సహిస్తున్నామా మనం? అలాగే బాధ్యతాయుతంగా పెంచుతున్నామా? ఇది ఆలోచించుకోవాల్సింది.